చేయజాలవు, మనలను నాశనం చేయజాలవు. దేన్ని బట్టి? ఏదేదో చేయడాన్ని బట్టి కాదు, దేవుడు చెప్పిన మాట, దేవుని ఆజ్ఞలను విని పాటించడం ద్వారా నీవు సాతానుని, వాడి శక్తులను, ఇంకా మనుషులను, వ్యతిరేకమైన పరిస్థితులను తరిమి కొట్టే శక్తిని కలిగి ఉంటావు. దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడి వాక్యం చూస్తున్న మాట అంత శక్తివంతమైనది. శక్తివంతమైన మాట విని లోబడుతున్నందున నీవు అదే శక్తిగా మార్చబడతావన్న సత్యాన్ని నీవు మర్చిపోవద్దు. దేవుడి వాక్యం విని దాని ప్రకారం జీవించి నాశనం అయిపోయిన ఒక్కడు లేడు భూమి మీద. వెనక నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడి మాట వాళ్ళ దగ్గరకు వచ్చిన వెనక మూర్ఖంగా దాన్ని విసర్జించి శాపగ్రస్తులైపోయిన వాళ్ళు ఈ రోజున కోపంగా ఉన్నారు. దేవుడు మాట్లాడక కాదు, మాట్లాడినా కూడా దాని ప్రకారం చేయక నిర్లక్ష్యం చేసి దాన్ని బట్టి నాశనం అయిపోతా ఉన్నారు. బైబిల్లో చూద్దామా సాతాన్ని ఎలా ఎదిరించగలుగుతామో? యాకోబు పత్రిక 4:7 చూస్తే, యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ అందరినీ మారిపోవును. దేవునికి లోబడి ఉండి అని అర్థమేంటి? వాక్యానికి లోబడమని. దేవుడే వాక్యం అని చెప్పాను. ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నప్పుడు ఏం చేస్తాం? అపవాదిని ఎదిరించే శక్తిని, అపవాదిని తరిమి కొట్టే శక్తిని మనం కలిగి ఉంటాము. పిల్లారా, ఏసయ్య నా విధంగా పాజిటివ్ ఉంటా ఉన్నప్పుడు వచ్చాడు ఊపుకుంటా. ఏసయ్య పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండడానికి వెళ్తే ఆహారం పానీయం లేక ఉపవాసం ఇచ్చి నీరసిల్లిపోయిన స్థితిలో ఉంటే, అబ్బా అలసిపోయాడు, ఇప్పుడే ఈ యేసును మాట్లాడుకుందాము, యేసుని మభ్య పెడతాము, యేసుని మోసం చేద్దాము, ఈ దైవ కుమారుడిని దేవుని చిత్తం మీద వాళ్ళు జరగకుండా ఆదిలో ఏమి చేసేద్దాము ప్రారంభంలో అనుకోని బయలుదేరి వచ్చాడు. అరే శరీరం అలసిపోయిందేమో అన్నపానాలు లేక, దేవుని ఆత్మ నడిపి దేవుని వాక్యానికి లోపల ఉపవాసిస్తున్న యేసయ్య దేహము, శరీరము అలసిపోయి ఉండొచ్చు, ఆత్మ అలసిపోలేదు. నాయనా అరే అపవాది, దేవుని ప్రజలు ఎన్నెన్నో మార్గాలు నడిపించబడటం ద్వారా, పరీక్షించబడటం ద్వారా శారీరకంగా మానసికంగా నలిగిపోతుంటారో మనిషిపోతుంటారో కానీ ఈరోజు ఒక మాట విను, వారి ఆత్మలు బలముగా ఉంటాయి. ఎందుకనంటే వారు దేవుని మాటకి లోబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారు, దేవుని ఆత్మకు లోబడి జీవించుచున్నారు. కనుక యేసయ్యను వాక్యం ద్వారా దెబ్బకొట్టాలని వచ్చాడు. ఎలా? వాక్యం ద్వారా. చాలా సార్లు అపవాది వాక్యంతో దాడి చేయడానికి, వాక్యం ద్వారా మనల్ని మభ్య పెట్టడానికి, వాక్యం ద్వారా మోసపుచ్చడానికి వారి యాంగిల్లో నుంచి వస్తాడు, వారి ఆలోచన బట్టి వస్తాడు, మోసపుచ్చే ధోరణిలో వస్తాడు. వచ్చి ఏమన్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, బాగా ఆకలేస్తుంది కదా నీకు శక్తి ఉంది కదా. వాడికి తెలుసు యేసయ్యకి శక్తి ఉందని, యేసయ్య దేవుడు అని, ఆయన దైవ కుమారుడు అని తెలిసే వచ్చాడు. అపవాదికి తెలుసు నేనేంటో, అపవాదికి తెలుసు నేనేంటో, నేనంటే ఏంటో అపవాదికి బాగా తెలుసు మనుషుల కంటే. అది నా నమ్మకం. నేనంటే మనుషుల కంటే, నా ఇంటి వారి కంటే, నా శత్రువైన అపవాదికి చాలా చాలా బాగా తెలుసు నేనేమంటున్నాను. వాడికి బాగా తెలిసి తెచ్చాను. నీవు కూడా ఆ రీతిగా తెలియాలి. నీవు దేవుడి పక్షముగా ఉన్నవాడివని, దేవుడి వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తివని, దేవుడి వాక్యం విని ప్రవర్తించడం ద్వారా శక్తివంతమైన వ్యక్తి అని అపవాదికి తెలియాలి. మొదట మనుషుల తర్వాత ఎందుకు తెలుస్తుందని వచ్చాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నీకు శక్తి ఉన్నది కదా, ఉన్న శక్తిని రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడానిక ఆయన
ఎంత చక్కగా అంటున్నారు. కానీ ఏంటి, మరి పరిచయంలోకి వచ్చాక, దేవుడి పరిచయంలోకి వచ్చి ఇలా అయిపోయింది. వాళ్ళ కుటుంబం ఏంటి ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన విషయాలు ఏంటి ఎట్లా ఉంది, వాళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు. దేవుడిని నమ్ముకుంటే, దేవుడికి పని చేస్తుంటే మేడలు కట్టేసేయాలి కదా, పైపైన ఎగరాలి కదా, అందరికంటే ధనవంతులు ఉండాలి కదా. ఆగండి, ఉంటాము ఖచ్చితంగా అంటే రీతిగా. కానీ దాని ముందు జరగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుడు నడిపించే మార్గాలు కొన్ని ఉన్నాయి. దేవుని వెంబడించే ద్వారా అవి కాదు కావాల్సింది, సాతానుని ఎదిరించే శక్తిని పొందుకుంటూ ఉన్నాం ఆయన వాక్యం ప్రకారం జీవించడం ద్వారా. అది లేకుండా ఎన్ని కలిగి ఉన్నా, ఏ నిమిషంలో వచ్చి మోసం చేసి నువ్వు శాపగ్రస్తులుగా చేసిన ఏం ప్రయోజనం అన్నీ ఉంచుకొని, వాడు మోసాన్ని పసిగట్టలేదు. నీ ధనం ఎందుకు, నీ ఆస్తి ఎందుకు, నీ పలుకుబడి ఎందుకు, నీ అందం ఎందుకు, నీ ఆరోగ్యం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వాడిని ఎదిరించే శక్తిని కలిగి ఉన్నావా? అది అసలైన దైవ దీవెన. ఇక్కడ దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి. ఒకసారి పౌలు ఈ యేసు నామములో వెళ్ళిపోయి దురాత్మను దయ్యాన్ని నిలగొట్టేశాడు ఒక ప్రాంతంలో. పౌలు ఎవరు? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి పరిశుద్ధుడు, అభిషక్తుడు. అది చూశారు కొంతమంది. ఆహా, ఏముంది, జస్ట్ యేసు నామములో అంటే దయ్యాలు వెళ్ళిపోతుంది కదా, మేము కూడా యాచకులమే కదా, ఈ దయ్యాలు మేము కూడా నిలబడతాం, ఈ ప్రజలందరూ మమ్మల్ని కూడా గౌరవిస్తారనుకొని వచ్చారు ఒక గుంపు. వచ్చి పౌలులాగా దయ్యాన్ని యేసునామములో వెళ్ళిపోవాలంటే ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ దయ్యాల మీద తెరబడి బట్టలు చింపి పారత్రోలేదు. దయ్యాలను మనం పారత్రోలడం కాదు, దయ్యాలను మనం పారత్రోలే శక్తిని కలిగి ఉండాలి. ఆ శక్తి కలిగిన వాక్యమును అంగీకరించిన ప్రకారం జీవించడం ద్వారా సాధ్యమవుతుంది. దేవుని ఆజ్ఞలను మార్గం నడిచే వారి ఎదుట వాడు నిలవలేడు. వాడి కుయుక్తులు పన్నాగాలు పనిచేయవు, వాడి మోసపూరితమైన ఆలోచనలు పనిచేయవు. దాపం విడిచికొని వెళ్ళిపోవాల్సిందే, పారిపోవాల్సిందే. అర్థమవుతుందా? నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నావా? నీ ఎదుట అపవాది సంబంధులు సైతము నిలబడటానికి భయపడతారు, అనలేదు. దేవునికి లోబడి ఉండని అపవాది ఎదిరించి నువ్వు అప్పుడు వాడు పారిపోతాడు. దేవునికి లోబడకుండా వాక్యం విని వదిలేసి వాక్యము ప్రకారం జీవించకుండా నీ ఇష్టానుసారం జీవిస్తుంటే ఎప్పుడో ఒకసారి వాడు దాడి చేసినప్పుడు ఏం చేస్తాం? వాడు చదువు పుట్టికాయలు తింటుంటారు కొంతమంది. వాడే పెరుగుతారు అసలు వచ్చి దేవుని బిడ్డలని. అసలు అపవాది దేవుని ప్రజలను బెదిరించడానికి వాడు ఎవరు అసలు? నీవు అపవాదిని బెదిరించి భయపెట్టేటువంటి ఒక సత్యము రహస్యం ఈరోజు నీకు చెప్తున్నాను. ఏమి లేదు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం జీవించు చాలు. గడగడలాడతాడు ఆ సాతానుడు ఎదుట, గడగడలాడతాయి ఎదుట వ్యతిరేకమైన పరిస్థితులు. చూసారా? వాక్యము ప్రకారం జీవిస్తే నిన్ను ఎవ్వరు ఓడించలేరు. వాక్యము ప్రకారం జీవిస్తే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, దేవుని మాట ప్రకారం జీవిస్తే, దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేస్తుంటే నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడని యెహోషువతో చెప్పాడు దేవుడు. వాడు అపవాది కావచ్చు, మనుష్యుడు కావచ్చు, నీకంటే బలవంతుడు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్, నీ ఎదుట నిలబడలేడు. చదువుదామా వాక్యాన్ని? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-7 వరకు చూస్తే, దీనికి ముందు నేను యేసయ్య గురించి పూర్తి చేస్తాను. ఈ రాళ్ళను రొట్టె చేసుకుని తినమంటే అప్పుడు బలహీనం ఉన్నాడు, ఆకలి అవుతుంది, గమ్మగా తినేస్తాడా అని అనుకుని వాడు వచ్చాడు. ఇది వాక్యంలోనే ఉంది కదా, ఇది చెయ్యి. అప్పుడు యేసయ్య అన్నాడు, ఓరే ముష్టివాడా, నేను శరీరం బలహీనం పొందగలను, నా ఆత్మ బలంగానే ఉండదా? లేకపోతే నేను చేస్తున్న ఫాస్టింగ్స్ అర్థమేముంది అని ఏం చేశాడు? దానికి సరి అయిన సమాధానం చెప్పాడు. మనిషి రొట్టె వలన కాదురా బ్రతికేది, చూడ
చెప్పేది దేవుని నోటి వచ్చిన మాట ద్వారా, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించడం ద్వారా, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించగలరా అని మనకి బుద్ధి చెప్పాడు. వాక్యంతో దాడి చేయడానికి వచ్చినప్పుడు వేరే వేరే ఆటతో మనం బుద్ధి చెప్పకూడదు. వాక్యంతోనే బుద్ధి చెప్పాలి. ఎవరికైనా ఆ శక్తిని నువ్వు కలిగి ఉండాలంటే వాక్య ప్రకారం జీవించు చాలు. తర్వాత ఇంకా 2 ప్రశ్నలు కూడా వేసాడు, మొత్తం 3 వేసాడా? వాక్యంలో ఉంది కదా, నువ్వు దైవ కుమారుడు కదా, నీ తండ్రి సృష్టికర్త కదా, నువ్వు ఇది ఎత్తైనటువంటి ఈ శిఖరం మీద నువ్వు దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి. వాక్యమే కదా ఇది. ఓరి పిచ్చోడా, నువ్వు చెప్పేదానికి అక్కడ వాక్యానికి పోలికే లేదురా, అది వేరు ఇది వేరు అని అన్నాడు. అలా వాక్యం ద్వారా మోసం చేయడానికి వచ్చిన అపవాదిని ఓడించి వాడిని సిగ్గుపరిచి వాడు ఆయన ఎదుట నిలబడలేనంతగా పారదోలాడు. అంతేకాదు, వాడి పారిపోయాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో దేవుడు యెహోషువతో చేస్తున్న వాగ్దానం ఈ రోజున నీతో కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒకే ఒక రహస్యం ప్రియులారా, దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించండి. దేవుడు ఏ మాట చెప్పినా దాని ప్రకారం జీవించండి. దేవుని ఆజ్ఞలను విసర్జించకుండా దేవుడు దేని ప్రకారం ఎట్లా జీవించమంటున్నాడో దానికి యాజిటీస్గా జీవించడానికి మిమ్మల్ని మీరు దేవుని వాక్యానికి దేవునికి అప్పగించుకోండి. దేవుని పేట నేను మనం చేస్తా ఉన్నాను. యెహోషువ 1వ అధ్యాయం 5 నుంచి చూస్తే దేవుడు అంటున్నాడు, నీవు బ్రతుకుతున్న దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండును. ఏమంటున్నాడు? నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేరప్ప, ఎందుకంటే నేను నీకు తోడుంటున్నాను. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఇలా జరగాలంటే నీకు కొన్ని కమాండ్స్ ఉన్నాయప్ప అని చెప్పాడు. వాటిని 6వ వచనం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఏం చెప్పాడో, ఏమి చేయమన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యం కలిగి ప్రజల స్వాధీనం చేసేదము. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుంచి కుడికి గాని ఎడమికి గాని తొలగి పోకూడదు. ఏం చెప్పాడు చెప్పండి? యెహోషువకు వాగ్దానం చేశాడు, నీ ఎదుట నీవు బ్రతికున్నంత కాలం ఏ మనుష్యుడు నిలవలేడు. అంతేకాదు, ఏ వ్యతిరేకమైనది నిలవలేదు, ఏ చీకటి శక్తులు నిలవలేవు, ఏ అపవాది శక్తులు నిలవలేవు, సాతాను కూడా నీ ఎదుట నిలవలేడు. అయితే ఈ వాగ్దానం నీలో నెరవేర్చబడాలంటే ఊరికే అయ్యేది కాదు. మోషే ద్వారా నీకు ఏమేమి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో, మోషే ద్వారా నేను నీకు ఏమి సెలవిచ్చానో దానిని ఉన్నట్లుగా దాని ప్రకారం జీవించు. ఉనికి కానీ ఎడమని కానీ తలగొద్దు, అంటే తలపోద్దు, తీసేయొద్దు. చెప్పినట్టుగా చెయ్యి. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. ఏం చెప్పాడు? నీ ఎదుట ఏ మనిషి నిలవలేకుండా ఉండాలంటే, నీ ఎదుట అపవాది నిలబడలేనంత శక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడాలంటే ఏం చేయమంటున్నాడు ఈ రోజున? దేవుని వాక్యం అంగీకరించి దాని ప్రకారమే జీవించమంటున్నాడు. దేవుని ఆజ్ఞలని ఒక్కటి విడిచిపెట్టకుండా దాని ప్రకారం జీవించమంటున్నాడు. దేవుడు నీతో సెలవిచ్చిన మాట ప్రకారం జీవించమంటున్నాడు. అబ్బా, అది చేస్తే వెదజల్లుతున్న కల్మషము మనలో నుండి తొలగిపోతుంది, దుష్టత్వము తొలగిపోతుంది, అపవాదిని ఎదిరించేటువంటి శక్తిమంతులుగా మనం మార్చబడతాము. 119వ అధ్యాయం కీర్తనలు 101లో కూడా మనం చూద్దాము. హల్లెలూయా. యెహోషువ దేవుడు ఏదైతే చెప్పాడో, మోషే ద్వారా యెహోషువకు ఏమేమి ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు
వదులుకోకుండా నెరవేర్చాడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన